ఈరోజే అమ్మ నివేదన ఎలా చేయాలో చెప్పింది. మీకు ఇవాళ నుంచి మొదలుపెట్టండి, చెప్తాను సాధన. జాగ్రత్తగా వినాలి. ఎట్లా నివేదన చేయాలి అమ్మకు ఆహారం అన్నది చెబుతాను. వాస్తవంగా మంత్రజపం చేసేటప్పుడు నివేదన చేయాలి. మధ్యాహ్నం పూట చేయాలి. అమ్మ బాహ్యమైన నివేదన నాకొద్దు అని చెప్పి ఆంతర్య సాధన చెప్పింది. ఈరోజే చెప్పింది అమ్మ అది. అందుకని మీకు చెప్పేస్తున్నా, ఎందుకు ఆలస్యం అని. మీరు మధ్యాహ్నం కూడా భోజనం చేస్తారు కదా, మధ్యాహ్నం సమయంలోన ప్లేట్ తీసుకోండి. మీరు ఏ ప్లేట్లో తింటారో ఆ ప్లేట్లో తీసుకోండి. పప్పు, కర్రీ, అన్నము, చట్నీ, సాంబారు, రసం ఇట్లా తింటూ ఉంటారు. ఫస్ట్ కర్రీ వేసుకోండి కొంచెం. ఆ ప్లేట్ యొక్క ఏదో ఒక భాగంలో కర్రీ వేసుకోండి. ఆ తర్వాత అన్నం పెట్టుకోండి. ఎంత అన్నం పెట్టుకోవాలంటే 16 ముద్దల అన్నం పెట్టుకోవాలి. మీరు తర్వాత ఎంత తినండి, అది వేరే విషయం. నేను చెప్పేది 16 ముద్దలే తినాలి. పోనీ 8 తినొచ్చా స్వామి? 8 తినకూడదు. నాకు ఇష్టం స్వామి 20 తింటాను, 20 కూడా తినకూడదు. 16 తినాలి. షోడశి 16. ఇప్పుడు ఏం చేయాలంటే, ప్లేట్ పెట్టుకున్నావు, కూర వేసుకున్నావు, అన్నం పెట్టుకున్నావు, పప్పు కూడా వేసుకో, సాంబార్ రసం కొంచెం వేసుకో. ఎందుకంటే ముద్దలు అన్నప్పుడు నీకు అది డ్రైగా ఉండాలి, రసంగా ఉండకూడదు, ముద్ద తయారవ్వదు నీకు. కాబట్టి సాంబార్ రసం కొద్దిగా అట్లా వేసుకోండి, అంతే. మీరు ఏం చేసుకున్నారో అవన్నీ వేసుకొని 16 ముద్దలు చేయండి. 16 ముద్దలు ఇట్లా ప్లేట్లో పెట్టుకొని ఆ ముద్దలు చేసిన తర్వాత ఇదిగో మీ యొక్క ఫింగర్స్, ఈ 2 ఫింగర్స్, అనామిక మధ్య, ఈ 2 ఫింగర్స్ తోటి అట్లా 3 సార్లు క్రీమ్ 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 అని చల్లండి. ముద్దలు తయారు చేసుకున్నారు, ఈ 2 వేలు గ్లాసులో పెట్టుకున్నారు, క్రీమ్ 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 చేశారు. కొంత నీళ్లు చేతిలోకి తీసుకొని క్రీమ్ అని ఇట్లా తిప్పండి. సత్యేన వర్తంతే పరిశించామి, శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ఇది ఇంకేమీ లేదు. అట్లా తిప్పండి. తిప్పిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ముద్ద తీసుకోవాలి. ఫస్ట్ ముద్ద తీసుకొని క్రీమ్ తినండి. క్రీమ్ రెండవ ముద్ద, క్రీమ్ మూడవ ముద్ద. నువ్వు ముద్దలు తినేటప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నారనుకో ఉన్న హెల్త్ పోతుంది. ఇట్లా తీసుకోవాలి. అంటే ఇట్లా ప్లేట్ పెట్టుకున్నావు, ఫస్ట్ ముద్ద, రెండవ ముద్ద, మూడవ ముద్ద ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా రావాలి నువ్వు. క్రీమ్ 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 3 ముద్దలు తిన్నావు. హ్రీం హ్రీం 2 ముద్దలు 5. హూం హూం 2, క్రీం క్రీం హ్రీం హ్రీం 2. మొత్తం ఎన్నైనాయి? 3 + 2 5 + 2 7. దక్షిణకాలికే అని ఒకేసారి చెప్పి తీసుకోండి. అది ఎన్నో ముద్ద? 8వ ముద్ద అది. మళ్ళీ క్రీం 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 3 ముద్దలు, హూం హూం 2 ముద్దలు, హ్రీం హ్రీం 2 ముద్దలు, 15 ముద్దలు అయిపోయినాయి. ఇంకా లాస్ట్ మిగిలింది స్వాహ అని తినండి. అయిపోయింది. అమ్మవారికి నువ్వు నివేదన చేశావు, నువ్వు మంత్రం చెప్పావు, నివేదన చేశావు. ఇంకో రౌండ్ ఏమంటారా స్వామి అంటే నీ ఇష్టం అది. ఒక 3 రౌండ్లు వేసినావు అనుకో, 3 సార్లు మంత్రం చెప్పావు, 3 సార్లు తిన్నావు. 3 సార్లు వదిలేయండి.
మళ్ళీ అమ్మకు పాపం ఎక్కువైపోతుంది అన్నం. ఒకసారి చాలు, ఒకసారి 16 ముద్దలు తిని అదే ప్లేట్లోనే ఇంక నీ ఇష్టం ఎట్లన్నా తిను. సాంబార్ వేసుకుంటావా, రసం వేసుకుంటావా, పెరిగి నీ ఇష్టమే, ఇది ఇంకా అబ్జెక్షన్ లేదు. ఈ సాధన ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. నేను కూడా మొదలు పెడతాను, ఎందుకంటే ఈరోజే విన్నా నేను, అమ్మ చెప్పింది. ఇవన్నీ మీకు ఏ గ్రంథాల్లో కూడా దొరకవు, తాంత్రిక గ్రంథాలు దొరకవు, ఏ గ్రంథాలు దొరకవు, చెప్తుంటుందేమే. మంత్ర పూరిత ఆహారమును నువ్వు తీసుకుంటున్నావు, చూసారా? మరొక వైపు అమ్మకు నివేదన చేస్తున్నావు. మళ్ళీ నువ్వు స్పెషల్గా వెళ్ళి పూజా మందిరంలో పెట్టవలసిన అవసరం నీకు లేదు. నీకు సెంటిమెంట్ ఉంటే పెట్టుకో. ఇక మూడవది, ఇగో నివేదన చేశావు, మంత్ర ఉచ్చారణ చేశావు, అమ్మ ఆరాధన ఉపాసన చేశావు. ఈ 3 జరుగుతాయి. నువ్వు క్రీమ్ అని అన్నం తిన్నావు కదా, మరి కొంచెం టైం పడుతుంది కదా. అప్పుడు మళ్ళీ టీవీ ముందు పెట్టుకొని ఏమైంది చంద్రబాబు నాయుడు, ఏమైంది, ఇగో అవన్నీ మానేయండి. కనీసం 16 ముద్దలు తినేటప్పుడైనా ప్రశాంతంగా ఉండండి.